నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దిత్వా తుపానుతో రాష్ట్రానికి వర్ష సూచన. అనేక జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు. తుపాను దృష్ట్యా అప్రమత్తమైన అధికార యంత్రాంగం. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్న హోంమంత్రి అనిత. పేదల సేవలో కార్యక్రమంలో నేతలందరూ పాల్గొనాలన్న సీఎం. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నిర్దేశం. పెంచలయ్య హత్య కేసులో కామాక్షమ్మ సహా 7 అరెస్ట్. 25 కిలోల గంజాయి, కీలక పత్రాలు స్వాధీనం. పల్నాడు జిల్లా ధూళిపాలలో తల్లి కుమారుడు హత్య. కుటుంబ తగాదాలే కారణమని అనుమానం. పరిశోధన రంగంలో భారత్ దూసుకుపోతోందన్న ప్రధాని. వికసిత భారత్ కలను దేశ యువత సాకారం చేస్తారని విశ్వాసం. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై మరో ఎఫ్ఐఆర్ నమోదు. వ్యక్తిగత ప్రయోజనాలకు పదవుల్ని దుర్వినియోగం చేశారని వెల్లడి. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. 2 బస్సులు ఢీకొని 11 మంది దుర్మరణం.